ప్రాంతాల్లో ఉన్న ఈ రహస్య ప్రదేశాలకు సంబంధించి ఒక్కొక్కటిగా గుర్తిస్తూ వస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత ఖచ్చితంగా అక్కడున్న డబ్బుకు సంబంధించి బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున డబ్బును దాచారని, ఆ డబ్బును తీసుకెళ్ళి ఓట్ల కోసం ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. అలాగే ఇతర రకరకాలుగా పెట్టుబడులు పెట్టారు. హవాలా రూపంలో ఆ డబ్బుని విదేశాలకు తరలించారు. అలాగే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు, ఇక్కడ వ్యాపారం చేయాలనుకున్నారు, హైదరాబాద్లో భూములు కొనుగోలు చేశారు. ఇలా రకరకాలుగా ఆ డబ్బుని ఉపయోగించుకున్నారు. ఇక తాజాగా శంషాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఇక అక్కడి నుంచి విచారణ వేగవంతమైందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ డబ్బు పట్టుబడిన తర్వాత ఇంకా ఏ ఏ ప్రాంతాల్లో డబ్బును దాచారు అనే విషయాల మీద సిట్టు దృష్టి సారించింది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఇప్పటికే అరెస్టు చేసిన కొంతమంది ఫోన్లు తీసుకున్న తర్వాత ఆ ఫోన్లో ఉన్న డేటాను సేకరించే పనిలో ఉంది. అంటే ఎవరైతే సమాచారాన్ని, డబ్బులు దాచిన సమాచారాన్ని ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడం, వీడియోల రూపంలో తీసి వారిచ్చిన టాస్క్ని పూర్తి చేసిన తర్వాత వీడియో రూపంలో తీసి ఆ వీడియోని వారికి పంపించాల్సి ఉంటుందనేది కొంత కనిపిస్తూ ఉంది. అందుకనే ఆ వీడియోలన్నింటిని కూడా వెలికి తీస్తున్నారు. డిలీట్ చేసినప్పటికీ బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా టెక్నికల్గా ఉన్న నేపథ్యంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సాయంతో వీటన్నిటిని కూడా బయటకు తీస్తున్నారు. అందులో ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడికి ఈ టాస్క్ను అప్పచెప్పినట్లుగా తెలుస్తోంది. అంటే చాలామందికి ఇందులో అప్పచెప్పుండొచ్చు, అందులో వెంకటేష్ నాయుడు ఒకరు. వెంకటేష్ నాయుడు ఆ డబ్బులు మొత్తాన్ని కూడా లెక్కబెట్టిన తర్వాత ఆ వీడియోని తీస్తూనే లెక్కబెట్టారు. ఎంత ఉంది, ఏంటి, ఎక్కడికి తరలించాలంటే అనేక విషయాలు మాట్లాడుతూ వీడియో చిత్రీకరించారు. వీడియో వారే తీసుకొని వారి పై వారికి ఎవరైతే టాస్క్ అప్పచెప్పారో వారికి ఆ వీడియోని పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీడియో తీశారు. కానీ గతంలోనే ఈ వీడియోలు పంపించినప్పటికీ డిలీట్ చేసుకున్నారు. డిలీట్ చేసినా సరే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆ వీడియోలన్నింటినీ కూడా బయటకు తీస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ వీడియో బయటపడింది. ఇటువంటివి చాలా ఆధారాలని సిట్టు సేకరించిందనేది కనిపిస్తూ ఉంది. అంటే పక్కా టెక్నికల్ ఎవిడెన్స్తోని విచారణ కొనసాగుతోంది. డబ్బు పెద్ద మొత్తంలో తరలించారనేది కనిపిస్తూ ఉంది. ఈ డబ్బు అంతా కూడా బయటకు తీస్తారు ఖచ్చితంగా. నిన్న మొన్నటి వరకు వైసీపీ నేతలు అసలు డబ్బు ఎక్కడుంది, డబ్బే లేదని మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు బయటపడుతున్న ఈ వీడియోల గురించి ఏం మాట్లాడతారు? మన పట్టుబడిన 11 కోట్ల గురించి కూడా రివర్స్లో మాట్లాడుతున్నారు వైసీపీ లీడర్లు. కానీ తాజాగా బయటపడిన వీడియో గురించి ఏం చెప్తారు? ఇటువంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి. ముందు ముందు ఇంకా బయటకు వచ్చేందుకు ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆధారాలు పెద్ద ఎత్తున సిట్టు సేకరించింది కాబట్టి ఆ ఆధారాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నారు. మరికొంతమంది అరెస్టులు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ డబ్బుని ఉపయోగించిన క్రమంలో ఆయా నియోజకవర్గాల్లోకి తరలించారు కాబట్టి ఆ టాస్క్ అంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారి అనుచరులకు అప్పచెప్పారు కాబట్టి ఎవరెవరికి తరలించారు, ఎన్నికల్లో ఎవరెవరి కోసం ఉపయోగించారు, వారికి కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, వారిని కూడా పిలిచి విచారించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందరిలో భయం పట్టుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అందుకని ఇటీవల కాలంలో పిఎస్సి మీటింగ్ అంటూ పెట్టుకున్నారు వైసీపీ. ఆ మీటింగ్లో చాలా విషయాలకు సంబంధించి చర్చించారు. ముఖ్యంగా వారి పార్టీ అధినేత అంటే ఈ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్న నేపథ్యంలో ఇక బిగ్ బాస్ ఎవరు, అంతిమ లబ్ధిదారు ఎవరంటే అన్ని వేళ్ళు అట్టే చూపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ విచారించబోయేది వారి బాస్నే, వారి పార్టీ అధినేతనే అన్న విషయం వారి నాయకుల్లో కూడా అర్థమైపోయిందనేది కనిపిస్తూ ఉంది. అందుకనే నెక్స్ట్ సిట్ ఎలా విచారించబోతోంది, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నోటీసులు ఇస్తారా, నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తారా, విచారణ సహకరించకపోతే అదుపులోకి తీసుకుంటారా, లేదంటే అదుపులోకి తీసుకొని విచారిస్తారా, మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తర్వాత ప్రొసీజర్ ఉంటుంది కదా, ఇప్పటివరకు అరెస్టులు జరిగిన తర్వాత ఏ ప్రొసీజర్ అయితే ఉంటుందో ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతున్నారు సిట్టు విచారణ కూడా. ఎందుకంటే గతంలో వైసీపీ చేసిన అరెస్టుల అక్రమ అరెస్టులు చేసినట్లుగా అరెస్టు చేసి విచారిస్తామని చెప్పడం, అరెస్టు చేసి విచారించడం కాదు, అరెస్టు చేసి ఆధారాలు సేకరిస్తామని చెప్పడం లాంటి విషయాలు కాకుండా పక్కా ఆధారాలతోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం సిట్టు విచారణ జరుగుతుందనేది కనిపిస్తూ ఉంది. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతనే వీరందరిని అరెస్ట్ చేస్తూ వారి వాంగ్మూలాలు సేకరిస్తూ వారి వాంగ్మూలం తీసుకుంటూ ఆ తర్వాత తదనుగుణంగా విచారణ జరుగుతోంది. చాలా స్పష్టంగా క్లియర్గా ఒక ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి. వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు విల్సన్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, వంశీకృష్ణ గారు, బండారు టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే ఎస్కే బాజీ గారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా వంశీకృష్ణ గారు